హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. మూంగ్ దాల్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. నో ఫర్మెంటేషన్, హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న పెసల్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసుకొని ఓవర్ నైట్ కానీ లేదా 4 గంటలు కానీ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పెసలను వేసుకొని 1 ఇంచ్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దానికి ఒక గిన్నెలోకి తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, 1/2 కప్ జొన్న పిండి లేదా సజ్జ పిండి లేదా బొంబాయి రవ్వ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోండి. జొన్న పిండి లేదా సజ్జ పిండి లేదా బొంబాయి రవ్వ ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి. బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సన్నటి ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్నంతా ఒకసారి స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను 2 గరిటెల వరకు మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. మూత మూసుకొని మూత తీసి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. మంటను సిమ్ములో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మాత్రమే మరొక సైడు తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత బ్రష్తో మరొకసారి ఇలా ఆయిల్ను అప్లై చేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తినండి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పచ్చడి అయితే అవసరం లేదు. ఇష్టమైన వాళ్ళు మాత్రమే కొబ్బరి పచ్చడి కానీ పల్లీల పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తినండి. ఈ మూంగ్ దాల్ ప్యాన్ కేక్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.